ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇదిగో వీళ్ళు మా వినయ్కి వెంకి బలవంతంగా మత్తిచ్చి తీసుకెళ్లిపోవడం చూసిన వాళ్ళు. చెప్పండి. అవునయ్యా, నేను అక్కడే కూరగాయలు అమ్ముకుంటూ ఉంటాను. ఈ బాబు ఇంకో బాబుకి మత్తిచ్చి బండ్లు వేసుకుని వెళ్ళిపోవటం నేను నా కళ్ళారా చూశానయ్యా. ఇది పచ్చి అబద్ధం. నేను చూశానయ్యా. అక్కడే ముష్టెత్తుకుంటూ ఉండగా ఈ అయ్యోరే ఇంకో ఆయన్ని బలవంతంగా ఎత్తుకుపోయారు. అబద్ధం, ఇదంతా అబద్ధం. అఖిల, వద్దఖిల, నీకు మా మీద ఉన్న కోపాన్ని ఇలా చూపించడం భావ్యం కాదు. నా బిడ్డ ఏ నేరం చేయలేదు. అబ్బో, ఏ నేరం చేయలేదని నువ్వొచ్చి చెప్తుండావా? అయినా విత్తొకటైతే చెట్టొకటి అవుతుందా అని నువ్వు సరైన దానివే అయ్యుంటే నీకు పుట్టినోళ్ళు ఇట్టా కాకుండా ఇంకెట్టుంటారు? నిన్ను ఇన్స్పెక్టర్ గారు ఇంకా చూస్తారేంటండి? కేసు పెట్టిన వాళ్ళ మీదే ఈ నిందితుడు ఎలా రెచ్చిపోతున్నాడో మీరే చూడండి. కానిస్టేబుల్, అరెస్ట్ చేయండి. ఇన్స్పెక్టర్, మా బావని కావాలని దాచింది వీళ్ళు. ఈ సాక్షులు కూడా డబ్బులు పెట్టి కొన్నవాళ్ళు. మీరు నమ్మేవేవి వాస్తవాలు కావు. దయచేసి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. మా బావ ఎక్కడున్నా నేను వెతికి తీసుకొస్తాను. తన చేత నిజాన్ని నేను మీతో చెప్పిస్తాను. మీరు ఏది చెప్పాలన్నా కోర్టులో చెప్పుకోండి. ఇన్స్పెక్టర్ గారు, మా అన్న ఏ నేరం చేయలేదండి. ఇదంతా కావాలని వాళ్ళు ఆడుతున్న నాటకం. దయచేసి వాస్తవాలు తెలుసుకోండి సార్. మీకు దండం పెడతాను. ఎస్ఐ గారు, నేను కమిషనర్ గారితో మాట్లాడతాను. దయచేసి నా మనవణ్ణి అరెస్ట్ చేయొద్దు. సార్, కమిషనర్ గారు ఊళ్ళో లేరు. మీరు ఆయనతో మాట్లాడడం కుదరని పని. కానిస్టేబుల్స్, అరెస్ట్ చేయండి. అయ్యో బావా, సార్, బావా, ఎస్ఐ గారు, ఎస్ఐ గారు, నా మనవణ్ణి అరెస్ట్ చేయకండి. ఎస్ఐ గారు, సార్ ప్లీజ్, మా అన్నయ్యని వదిలేయండి. ఎస్ఐ గారు, నా మాట వినండి సార్. నా మనవడు అమాయకుడు, తనకేం తెలీదు. దయచేసి తనను వదిలేయండి సార్. నేను కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడతాను సార్. ఎస్ఐ గారు, ఎస్ఐ గారు, ఏం శారదా, వెళ్తున్న నీ కొడుకుని చివరిసారిగా బాగా చూసుకునుండావా? జైలుకెళ్లిన వాడు ఇక తిరిగి రాడు. ఎప్పటికీ నీ కూతురు నా ఇంటి కోడలిగా అడుగు కూడా పెట్టదు. ఇది నేను రాసిన శాసనం. దేవుడు కూడా మార్చలేడు. భద్రం, అత్తయ్య, తీరా బండి. పద అత్తయ్య.